హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మహేంద్ర B6 ఎలక్ట్రిక్ కార్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. ఇదైతే బ్యాట్మెన్ ఎడిషన్ అనమాట. ఇదైతే చాలా రేర్ కార్, లిమిటెడ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 999 పీసెస్ మాత్రమే మహేంద్ర వారు ఇండియాలో లాంచ్ చేశారు. ఇదైతే ఒకటి మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. కార్ అయితే డీటెయిల్గా వాక్అరౌండ్ చేసి 30 lakhsకి ఇదైతే వర్తా కాదా, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, యాడాస్ సరిగా వర్క్ అవుతుందా, ఎలాంటి నార్మల్ బేసిక్ మోడల్ నుంచి దీని బ్యాట్మెన్ ఎడిషన్కి మన డిఫరెన్స్ ఉందా అయితే మనమైతే ఈ వీడియోలో డీటెయిల్గా చూసుకుందాం. ఫ్రంట్లో చూసుకున్నట్లయితే కార్ టోటలీ బ్లాక్ అనిపిస్తుంది. మనకి ఎక్కడ చూసుకున్న అవుట్లుక్లో బ్లాక్ అయితే ఉంటుంది. ఎల్ఈడీస్ అయితే వైట్లో ఉంటాయి. పైన బీ లోగో అయితే ప్రొజెక్ట్ అవుతుంటుంది. ఇటు సైడ్ అయితే హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. అందులోనే హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇవైతే సి షేప్లో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కూడా. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఇచ్చారు. అందులోనే ఇంటిగ్రేటెడ్ కూడా ఇండికేటర్ అయితే అందులోనే ఉంటుంది. మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక కార్ అయితే కూపెడ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే 20 inch అలై వీల్స్ అన్నమాట. నార్మల్ వేరియంట్కి దీనికైతే 1 inch అయితే డిఫరెన్స్ ఉంటుంది. MRF టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్లో చూసుకుంటే కనుక ఓవర్విఎం కూడా బ్లాక్లో ఇచ్చారు. 360 కెమెరాస్ అయితే ఉంటాయి. అందులోనే ఇండికేటర్ కూడా ఇంటిగ్రేట్ అయితే ఉంటుందన్నమాట. ఓవర్విఎం కిందనైతే మనకి గోల్డెన్ కలర్ బ్యాట్మెన్ లోగో అయితే ఉంటుంది. ఇటు సైడ్గా బ్యాట్మెన్ స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట. కార్ అయితే టోటల్గా 23 బ్యాట్మెన్ లోగోస్ అండ్ స్టిక్కర్స్ ఉంటాయి. ఇవైతే ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఫ్రంట్ డోర్స్కి మాత్రమే. వెనుక డోర్స్కి అయితే కొంచెం పైనకి ఇట్లా ఇచ్చారు. ఇవైతే కొంచెం హార్డ్గానే ఉన్నాయి ఓపెన్ చేయడానికి. కింద మనకి ఇక్కడ B6 బ్యాట్మెన్ ఎడిషన్ అయితే ఒక స్టిక్కర్ టైప్ అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కార్ బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది. వైడర్గా ఉందన్నమాట. ఇక్కడ మనకు ఒక స్పాయిలర్ టైప్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. సి షేప్ LED బ్రేక్ లైట్స్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే. ఇక్కడ మహేంద్ర లోగో, ఇక్కడ B6 అండ్ బ్యాట్మెన్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. సేమ్ ఇట్లానే సైడ్కి కూడా బ్రేక్ లైట్ ఇలా ఉంటుంది. రెండైతే ఎగ్జాస్ట్లో అయితే ఉండవు. ఇదైతే ఎలక్ట్రిక్ కార్ కాబట్టి. రివర్స్ లైట్ అయితే ఇంకా కార్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా డ్రైవర్ కాక్పిట్కి అయితే చెక్ ఇన్ చేసేద్దాం. డోర్స్ అయితే చాలా హెవీ ఉన్నమాట. 5 star వెహికల్ కాబట్టి. డ్రైవర్ డోర్ ఎంటర్ చేయగానే మనకు ప్రీమియం ఉంటుందన్నమాట. ఇక్కడ మిర్రర్ అడ్జస్టబుల్ బటన్స్ అయితే ఇచ్చారు, అప్ అండ్ డౌన్. ఇక్కడ ఓవర్విఎం బటన్స్ అయితే ఇచ్చారు. ఇదైతే స్ట్రాప్ అన్నమాట. డోర్ హ్యాండిల్ చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ మనకైతే అంబియంట్ లైటింగ్ అయితే ఉందన్నమాట. మనకు నచ్చే విధంగా అయితే కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్ట్రిప్ లాగా ఉందన్నమాట. ఇదైతే మొత్తం గోల్డ్ ఫినిష్ అయితే ఇచ్చారు. కింద హార్మన్ కార్డెన్ స్పీకర్ విత్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. మనం డ్రైవర్ సీట్ అయితే చూసుకుంటే కనుక ఇక్కడైతే మనకైతే లంబర్ సపోర్ట్ ఉందన్నమాట. 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఇచ్చారు. ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే. ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్లస్ 3 మెమోరీ సెట్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి వెంటిలేషన్ అయితే 3 వేలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి వెంటిలేషన్ అయితే ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ హోల్స్ ద్వారా అయితే ఎయిర్ అయితే పాస్ కావడం అవుతుందన్నమాట. చాలా ప్రీమియం ఫీచర్ ఈ కార్లో అయితే. ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ నుంచి చూడడానికి కాక్పిట్ డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి డ్రైవర్ సైడ్ నుంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. స్టీరింగ్ వీల్ అయితే లెదర్ ర్యాపర్ డీ కట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చాలా క్లారిటీ ఉందన్నమాట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డస్ట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. 2 పెడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ రెయిన్ సెన్సింగ్ అండ్ ఆటో హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా క్వాలిటీ ఉందన్నమాట. మనకైతే డాష్ బోర్డ్ డిజైన్ అయితే ప్రీమియం ఉంది. ఇటు సైడ్ గేర్ సెలెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదైతే గేర్ నాబ్ అయితే చాలా ప్రీమియం ఉంది. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ 3 వైర్లెస్ చార్జెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. ఇక్కడైతే మనకి గోల్డ్ లైన్తో ఇట్లా ఫినిషింగ్ అయితే బాగుందన్నమాట. అదంతా అంబియంట్ లైటింగ్ అనమాట. ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే ఉంది. ఇదైతే స్లైడబుల్ ఏమో కాదు, చాలా సాఫ్ట్ ఉందన్నమాట. ఇదైతే సెంటర్ కన్సోల్ అయితే చాలా ప్రీమియం ఉంది. ప్లస్ ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే టచ్ రెస్పాన్స్ అయితే చాలా క్విక్గా ఉంది. మహేంద్ర వాళ్ళు అయితే చాలా ఇంప్రూవ్ చేశారు లాస్ట్ నుంచి ఇప్పటికీ చూసుకోవచ్చు. ఇక్కడైతే ఆటో డిమ్మింగ్ అయ్యే ఏమవుతుంది. డ్రైవర్ సైడ్ అయితే వ్యాంటీ మిర్రర్ అయితే ఉందన్నమాట. విత్ లైట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్, ఇక్కడ SOS బటన్, స్పార్క్ అసిస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ సన్ రూఫ్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ లైక్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఇక్కడ చూసుకోవడానికి కూడా వ్యాంటీ మిర్రర్ అయితే ఉంది. విత్ డ్యూయల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా క్వాలిటీ ఉందన్నమాట మిర్రర్ కూడా. సెంట్రల్ కన్సోల్ అయితే చాలా కాక్పిట్ డిజైన్ అయితే ఉందన్నమాట. ఫ్లైట్ నుంచి ఇన్స్పైర్ అయితే తీసుకున్నట్టు. స్టీరింగ్ వీల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. మనకి డ్రైవర్ సైడ్ అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనకైతే హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ కాదన్నమాట. జస్ట్ మూన్ రూఫ్ అయితే మనకైతే పైన బ్యాట్మెన్ లోకి అయితే ప్రొజెక్ట్ అవుతుంది. ఇక్కడ B6 బ్యాట్మెన్ ఎడిషన్ అయితే ఒక బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. సెంటర్ కన్సోల్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. మనకైతే పార్కింగ్ బ్రేక్ అయితే అక్కడ ఇచ్చారు. మనకైతే B6 అయితే లోగో ప్రొజెక్ట్ అవుతుంది. అయితే
లెదర్ ర్యాపింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు బూస్ట్ మోడ్ ఉందన్నమాట. అక్కడ కూడా బ్యాట్మెన్ లోగో ఉంది. పైన మనకి ఒక హెడ్సప్ డిస్ప్లే అయితే లేదు. ఇక్కడ సబ్ ఊఫర్ అయితే ఉందన్నమాట. హెడ్సప్ డిస్ప్లే లేదు కానీ సబ్ ఊఫర్ అయితే పైన ప్రొవైడ్ చేశారు. ఇదైతే చాలా క్వాలిటీ ఉంది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఒకసారి మనం ప్యాసింజర్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. మొత్తం మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్తో ఉంటుంది. మనకైతే ప్యాసింజర్ సైడ్ సీట్ అయితే వెంటిలేషన్ కానీ పవర్ అయితే ఏమి ఉండదు అనమాట. నార్మల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తే మనకైతే లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే కొంచెం డీసెంట్గా ఓకే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే అక్కడ నుంచి కంటిన్యూ ఫ్లో అవుతుంటాయి. మనకైతే డ్రైవర్ సీట్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకైతే డ్రైవర్కును ప్యాసింజర్కి మధ్యలో సెంట్రల్ కన్సోల్ అయితే కొంచెం డైవర్ట్గా ఉంటుంది. మనకి వెంట మిర్రర్ అయితే ఇటు సైడ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి లెవెల్ 2 ADAS కెమెరా అయితే ఉంది. టోటలీ అయితే లెవెల్ 2 ADAS విత్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే వర్క్ అవుతుంది అన్నమాట కారు. మనం డ్రైవర్ సైడ్ నుంచి అయితే మనం లెవెల్ 2 ADAS అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే కొంచెం ఈజీగానే కనిపిస్తుంది అనమాట. మనం ఇందులో టెంపరేచర్ కానీ మ్యూజిక్ కానీ కార్ బ్యాటరీ రేంజ్ కానీ అంత. మనమైతే ఒకసారి రియర్ సీట్స్కి అయితే చెక్ ఇన్ అయిపోదాం. ఇక్కడైతే మనమైతే ఎక్కడ ఎల్బో పెట్టుకున్నామో అంతా సాఫ్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి విండో అప్ అండ్ డౌన్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు. ఇక్కడ స్ట్రాప్ అయితే ఉందన్నమాట, డోర్ హ్యాండిల్ స్ట్రాప్. ఇక్కడ మనకు హార్మన్ కార్డెన్ ట్విట్టర్, ఇక్కడ కింద స్పీకర్ ఉందన్నమాట. టోటల్ ఇందులో 18 స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకైతే అండర్ థై సపోర్ట్ ఓకే, నీ రూమ్ కూడా ఓకే అన్నమాట. హెడ్ రూమ్ అయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి 5'9" ఉన్న వాళ్ళకి. సెంట్రల్ కన్సోల్ కాక్పిట్ డిజైన్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఉందన్నమాట. ఫ్లైట్ లుక్ అయితే ఉంది మొత్తం. మనకైతే హ్యూజ్ గ్లాస్ మూన్ రూఫ్ అయితే ఉందన్నమాట. దీనిపైన మనకి బ్యాట్మెన్ లోకి అయితే నైట్లో బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ అవుతుంది జరుగుతుంది. అయితే హ్యూజ్ ఓపెన్ అయిందనమాట బ్యాక్ సైడ్ బూట్ దాకా. ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి ఏసీ వెంట్స్ అయితే కొంచెం కొత్తగా స్టైలిష్గా గ్రిల్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హంప్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఈవీ కార్, వెనుకనే మోటార్స్ ఉంటాయి అనమాట. అందువల్ల మనకి లెగ్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఫ్రీగా హాయిగా కూర్చోవచ్చు సెకండ్ రోలో. ఒకసారి మనం బూట్ స్పేస్ విషయం అయితే చూద్దాం. ఇక్కడ మనకి గెస్టర్ స్వైప్ ఉంటుంది, ప్లస్ అయితే పవర్ టెయిల్ గేట్ అన్నమాట. చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా పైకి లేస్తుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే చాలా హ్యూజ్ మరియు మనకి 466 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద స్పేర్ వీల్ అయితే ఉందన్నమాట, జాకీ అదొకటి ఉంటుంది కింద. మనకి ఇక్కడ బ్యాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇదైతే ఎలక్ట్రిక్ టెయిల్ గేట్. చూసుకోవచ్చు, ఒక బటన్తోనే కిందికి అయితే స్వైప్ డౌన్ అయిపోతుంది విత్ హార్న్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కార్ కంటెంట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో కనుక